భద్రాచలం ఏపీలో ఉందట, స్వీయ జనగణన సైట్లో గందరగోళం. దీని ముందు మాట్లాడే ముందు మనం చాలా సందర్భాల్లో చూసాం, భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో కలిసిపోతుంది, తెలంగాణ బైఫ్రికేట్, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ ఉండే ముంపు గ్రామాలు కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారని, మరి అక్కడ కలిపిన వారికి కూడా ఇంటికి ఒక ఉద్యోగము, వాళ్ళకి వేరే చోట స్థలము, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా కేటాయించారని జరిగింది. మణుగూరు చుట్టూ ఉండే ముంపు గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని రకాల వార్తలు మనం చూసాం. ఇది మన భద్రాచలం జిల్లాకు సంబంధించి మణుగూరు. అలాగే ఇప్పుడు ఈ భద్రాచలం సంబంధించి ఆంధ్రాలో లేదు, ఇలాంటి ఒప్పందాలని కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారట, అందువల్ల తెలంగాణ ఇచ్చారటని కూడా అప్పట్లో 2014 ముందు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. రామయ్య కొలువుదీరిన భద్రగిరిపై ప్రభుత్వాలు వివక్ష వేడటం లేదు. రాముడు నడయాడని నేలగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల పట్టణంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఏంటి? అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది? ఎవరు తెలంగాణ ప్రకటించారు? తెలంగాణ ప్రకటించింది మేమే, తెలంగాణ ఇచ్చింది అమ్మే, సోనియమ్మే అని చెప్పారుగా. మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని ఇక్కడ రాయడం ఏంటి? ఇక్కడ చూడండి, రామయ్య కొలువుదీరిన సేమ్ అయితే భద్రాచలపట్నంపై కేంద్ర ప్రభుత్వం మరొకసారి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేంద్రం సంకల్పించిన స్వీయ జనగణన వెబ్సైట్లోనూ ఈ పట్టణానికి తెలంగాణ తరపున చోటు దక్కలేదంటే ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించారనేది స్పష్టమవుతుంది. ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వారికి తెలంగాణపై ఎంత వివక్ష ఉందన్నదో అర్థమవుతుంది. వెబ్సైట్లో చోటు దక్కని అంశం భద్రాచలం ప్రాంత వాసులను తీవ్ర నిర్వేదానికి గురి చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, భద్రాచలం పట్టణంలోని 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ విలీనం చేసిన విషయం విదితమే. మరి దీనికి ఒప్పుకున్నారనే కదా ఏంది. ఇక్కడ ఇంకొంతమంది మరలా ఏ తెలంగాణ సాధన కోసం ఇవన్నీ యాక్సెప్ట్ చేశారో, తెలంగాణ సాధన అయిన తర్వాత కొంత గేరు మార్చే ప్రయత్నం, అంటే రాజకీయ ఉద్దేశం. అక్కడ తప్పులేదు, ఎవరి రాజకీయ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. లేదు, ఎలాగైనా మేము ఫైట్ చేసి మళ్ళీ తెప్పించుకుంటాం, మీకెందుకు సాధన చేస్తా, నేను లేనా, నేను తీసుకురానా, ఊరుకుంటానా, ఈ చివరి రక్తబొట్టు వరకు తెలంగాణకి అంకితం అనే నాయకులు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ 7 మండలాలు, భద్రాచలం పట్టణంలోని 7 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ విలీనం చేసిన విషయం విదితమే. మరి అలా విలీనం అయినప్పుడు ఆ భద్రాచలం పెద్ద మ్యాప్లో, ఇప్పుడు వరల్డ్ ఇండియా మ్యాప్లో భద్రాచలం ఒక డాట్ కన్నా ఇంకా సగంలో కూడా ఉండదుగా, అంత ప్రదేశాన్ని ఎలా చూపించగలుగుతారు? మరి ఇక్కడ ఈ పర్టికులర్ పత్రికలో అలాగా రావడం అంటే అది విద్వేషం చెమ్మడమా లేకపోతే మరేంటి? అలాగే చూడండి, ఇక్కడ అన్ని పరీక్షలు రామయ్యకేనా, సకల కష్టాలు భద్రాచలం వాసులకేనా అంటే ఇది మరలా విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాంటి కామెంట్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణనతో పాటు స్వీయ జనగణన అవకాశం ఇచ్చింది. కుటుంబ యజమానులు తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. భద్రాచల పట్టణ వాసులు స్వీయ గణన కోసం భద్రాచల పట్టణాన్ని ఎంపిక చేసుకోవడానికి కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లో ప్రయత్నిస్తే జియో మ్యాపింగ్లో తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైందన్న సందేశం వెలువడుతున్నది. కంప్యూటర్ ద్వారా వెబ్సైట్లో ప్రయత్నిస్తే జియో మ్యాపింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన సందేశం వెలువడుతుందట. దీంతో తాము స్వీయ గణన ఎలా పూర్తి చేసుకోవాలో తెలియక పట్టణ వాసులు తల్ల పట్టుకుంటున్నారు. ఇది ఇవాళ వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఆ 7 మండలాలు, అలాగే భద్రాచలం చుట్టూ 7 గ్రామాలు, వీటన్నిటిపై ఒక క్లారిటీ తీసుకోకుండా వీళ్ళు మళ్ళా పర్టికులర్గా ఇలా విధంగా రాయడము, అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేశారు, మీరు ఎందుకు ఒక్క భద్రాచలం కూడా ఇస్తేనే మా తెలంగాణ అని అప్పుడెందుకు కాంప్రమైజ్ అయ్యారు ఆ 7 మండలాలు? మేబీ పోలవరంకు సంబంధించి అయితే అయ్యుండొచ్చు. పోలవరం వల్ల 2 రాష్ట్రాలు బాగుపడతాయి, ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మరలా రాజకీయ ఉద్దేశంలో చేసే విధంగా కనిపిస్తోంది. దీన్ని మరి కాంగ్రెస్ కౌంటర్ అటాక్ ఎలా చేస్తుందో, భాజపా కేంద్రంలో భాజపా ఉంది, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో భాజపా ఉంది కాబట్టి దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కౌంటర్ అటాక్ చేస్తారన్నది మనం వేచి చూడాల్సిందే.